ఇటువంటి ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నటువంటి అందరి దగ్గర నుంచి మాట్లాడే అవకాశాలను నా దృష్టిలో నేను పరిస్థితున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి అనేక పాఠశాలలో బాగా గొప్పగా చదువుకున్నటువంటి విద్యార్థులు ఆ పాఠశాల నుంచి ఎక్సలెంట్ డెవలప్ తీసుకొచ్చి ఇక్కడ స్పెషల్ కోచింగ్ ఇచ్చి గవర్నమెంట్ ప్రత్యేక శ్రద్ధ ఏర్పాటు చేసినటువంటి రెసిడెన్షియల్ స్కూల్. కాబట్టి స్కూల్లో నాతో పాటు ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కూడా జిల్లా శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, అలాగే మిత్రులు మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారు, శాసన మండలి సభ్యులు తీర్మాన్ మల్లన్న గారు, ఇంకా కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు ప్రీతం గారు, సీతామహాలక్ష్మి గారు, మేమందరం కలిసి మీతో కొంత సమయం గడపాలని, అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించాలన్నట్టు ఆలోచించుకొని కూర్చోం. మీ అందరికీ తెలిసిందే, నూతనంగా ఈ రాష్ట్రంలో పీపుల్స్ గవర్నమెంట్ ఏర్పడింది. పేదవాళ్ళ కోసం, మధ్యతరగతి కుటుంబాల కోసం, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళందరి కోసం ప్రజలంతా పోరాటం చేసి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రజాప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, నేను నాతో పాటు ఇక్కడ వచ్చిన పొన్నం ప్రభాకర్ గారితో పాటు మిగతా మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఈ రాష్ట్ర సంపద, ఈ రాష్ట్ర ప్రజలు ఇలాంటి బిడ్డల కోసం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచన లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తాం. ఈ భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు. మీరు బాగా చదువుకొని ఉన్నతంగా తయారై అద్భుతమైనటువంటి మానవ వనరులుగా ప్రపంచంతో పోటీ పడితే ఈ రాష్ట్రం పోటీ పడుతుందని భావిస్తాము. ఇంకోసే రాష్ట్ర ప్రభుత్వం విద్యకి, వైద్యానికి అత్యంత నిధులు కేటాయిస్తూ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ మంచి సౌకర్యాలతో కూడిన ప్రపంచంతో పోటీ పడే రెసిడెన్షియల్ స్కూల్స్ ఏమైనా ఉంటే ఎడ్యుకేషన్ స్కూల్స్, వాటితో పోటీ పడేటట్టుగా మన ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం, ఆలోచిస్తున్నాం. దానికోసమే రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే కొత్త గ్యారంటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడానికి కూడా బడ్జెట్ ప్రకటించింది. భవిష్యత్తులో కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని పక్కా వెలుగు లేకపోవడం పడుతున్నటువంటి కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ గా పెద్ద ఎత్తున 20 నుంచి 25 ఎకరాల్లో అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ పోటీ ఇంకా కట్టాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించడం కూడా విద్యార్థులంతా ఇప్పుడు మాట్లాడినటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూల్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్, కొంత కాంపిటేటివ్ మెటీరియల్ కావాలని అడిగారు. తప్పనిసరిగా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు అందరికీ హామీ ఇస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను కూడా హామీస్తా ఉన్నాను. గ్రౌండ్ వాటర్ సరిగా లేదు, బోర్లు వేస్తే రాదు. తెస్తున్నటువంటి మందిర వాటర్ని కొంత కెపాసిటీ పెంచుకొని
అవసరమైతే మీకు అడిషనల్గా ఒక ట్యాంక్ కట్టుకుంటే సరిపోతుంది. మంత్రి గారు ఆలోచన చర్యలు తీసుకొని నేనే చేస్తారని కూడా మీ అందరికీ ఆశిస్తాం. అలాగే కాంపిటేటివ్ మెటీరియల్ సంబంధించి చాలా స్పష్టంగా నేనంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ అద్భుతమైనటువంటి కాంపిటేటివ్ మెటీరియల్ ఎక్కడ దొరికినా కాంపిటేటివ్ స్పిరిట్ తో కోచింగ్ ఇచ్చేటువంటి లెక్చరర్స్ ఎక్కడ దొరికినా వాళ్ళందరినీ హైర్ చేసి మన పిల్లలకు అందించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నుంచి మంత్రివర్గ సభ్యులు అందరూ కూడా ఆలోచన చేశారు. తప్పనిసరిగా మీ ఈ రెండు కోరికలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేర్చు దానికి అందరూ చెప్పు. మేమందరం కోరుకునేది ఒకటే, ఈ తల్లిదండ్రులు చాలా కష్టపడి ఎన్నో ఆలోచనలు కోరికలతో మిమ్మల్ని విశ్వసించుకుంటూ చేశారు. ఈ తల్లిదండ్రుల ఆశలు కోరికలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి మీ అందరికీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి మీ అందరినీ మంచి బంగారు భవిష్యత్తులో చూస్తూ రాష్ట్ర భవిష్యత్తు కోసం కలలు ఆ కళలు నిజం చేయడం కోసం ప్రతి నిమిషం ప్రతి క్షణం మీరు ప్రత్యేక దృష్టితో తపస్సులాగా మీ విద్యపై దృష్టి సారించి బాగా చదువుకోవాలని మీరు ఎంచుకున్నటువంటి లక్ష్యాలన్నింటినీ కూడా అద్భుతంగా సాధించాలని చెప్పి మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, ఆశిస్తాం. చాలా మంది కూడా గట్టిగా నమ్ముతారు. మీకు ఏదైనా సమస్యలు ఏమున్నా కానీ భవిష్యత్తులో మేమంతా మంత్రులందరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలన్నింటినీ కూడా విజిట్ చేస్తాం, పర్యటన చేస్తాం. హాస్పిటల్స్, విద్యా వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తాం, పర్యటన చేస్తాం. ఈ సమస్యలు తెచ్చుకుంటాం, ఆ సమస్యల పరిష్కారం కోసం మా ప్రయత్నం చేస్తాం. గత 10 సంవత్సరాల లాగా మీకు గాలి వదిలేసే పరిస్థితి మాత్రం ఉండదని మాత్రం చాలా స్పష్టంగా చెప్తాను. కాబట్టి అందరికీ నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ బ్రెయిన్స్, అవైలబుల్ బ్రెయిన్స్ among all the lot of the residential schools. So you are the main cream of the state. So ఈ క్రీమ్ బాగా ఉపయోగపడాలని కోరుకుంటూ I wish you all the best. దయచేసి చదువుకునే ప్రతి బిడ్డని మీ బిడ్డలాగా చూసుకోవాలి. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కానీ వెంటనే నేను స్పందించి ప్రభుత్వం దృష్టి తీసుకుని వచ్చి వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని మీ అందరికీ చెప్తూ బడ్జెట్ ఇస్ నాట్ ఎ కన్స్ట్రెయింట్ రిక్వైర్డ్. బడ్జెట్ సమస్యే కాదు, బడ్జెట్ సమస్య కాదే కాదు. ఈ సమస్యలు మొత్తం వారి ప్రభుత్వం ఎడ్యుకేషన్ మన ఎడ్యుకేషన్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎనీథింగ్ దే ఆర్ విల్లింగ్ టు స్పెండ్. మీరు చేయాల్సిందల్లా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడం పరిస్థితి ఎవరికి సందేహం ఆలోచిస్తాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ పర్మిట్ us to have a lunch. Thank you.